ఎన్నిక జరుగుతోంది. నామినేషన్ల దాఖలు మొదలైంది. సంఖ్యాబలం ఆధారంగా 4 ఎంపీ సీట్లు కూటమి ప్రభుత్వానికే దక్కుతాయి. దీంతో టీడీపీ నుంచి ఎవరు, బీజేపీ జనసేనకు అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమావేశంలో అభ్యర్థులను తేల్చేస్తారా? పెద్దల సభకు వెళ్లే అవకాశం ఎవరికి వస్తుంది? లక్కీ ఛాన్స్ కోసం రేసులో ఉన్నదెవరు? ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏపీలో లక్కీ ఛాన్స్ ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. నామినేషన్ల దాఖలు మొదలైంది. సంఖ్యాబలం ఆధారంగా 4 ఎంపీ సీట్లు కూటమి ప్రభుత్వానికే దక్కుతాయి. దీంతో టీడీపీ నుంచి ఎవరు, బీజేపీ జనసేనకు అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమావేశంలో అభ్యర్థులను తెలియజేస్తారా? పెద్దల సభకు వెళ్లే అవకాశం ఎవరికి వస్తుంది? లక్కీ ఛాన్స్ కోసం రేసులో ఉన్నది ఎవరు? ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏపీలో లక్కీ ఛాన్స్ ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. నామినేషన్ల దాఖలు మొదలైంది. సంఖ్యాబలం ఆధారంగా ఆ 4 ఎంపీ సీట్లు కూటమి ప్రభుత్వానికే దక్కుతాయి. దీంతో టీడీపీ నుంచి ఎవరు, బీజేపీ జనసేనకు అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ. రైట్ సోనీ, గుడ్ ఈవినింగ్. మీరు చెప్తున్నట్టుగా రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆశావాహులు చాలా మంది ఉన్నారు. కానీ ఈ ఆశావాహుల్లో పెద్దల సభకు వెళ్లేది ఎవరు అనే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 4 సీట్లకు అవకాశం ఉంది. 4 కూడా కూటమికి సంబంధించిన వ్యక్తుల్నే రాజ్యసభకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఇటు కూటమిలో ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూడా సమావేశమై ఈ 4 అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఛాన్సెస్ ఇవ్వబోతున్నారు, చంద్రబాబు ఏం చేయబోతున్నారు అనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు గుంటూరు నుంచి నాగేశ్వర్ జాయిన్ అవుతున్నారు. నాగేశ్వరరావు, మొత్తంగా రాజ్యసభకు సంబంధించి ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. గుంటూరు నుంచి కూడా చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. సో ఏంటి అంటే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏ విధమైన చర్చ సాగుతుంది, డీటెయిల్స్ ఏంటి? నాగేశ్వరరావు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభకు వెళ్లేది ఎవరు, పెద్దల సభకు ఎవరిని పంపించబోతున్నారు? 18న ఎన్నిక జరగబోతుంది. కూటమి ఖాతాలోకి 4 సీట్లు కూడా వెళ్లబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, జనసేనకు అసలు అవకాశం దక్కుతుందా? తెలుగుదేశం పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇక ఈ 3 పార్టీల నుంచి అభ్యర్థులు, ఆశావాహులు చాలా మంది ఉన్నా ఎవరికి ఆ అదృష్టం వరించబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ చర్చ కూడా సాగుతుంది. ఇక ఏ నాయకుడి కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం కూడా రాజ్యసభ రేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ సాగుతుంది. ఇక గుంటూరు జిల్లా నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. గుంటూరు జిల్లాలో రాజ్యసభ ఎన్నికకు సంబంధించి, రాజ్యసభ సీట్లకు సంబంధించి ఏ విధమైన చర్చ జరుగుతుందో డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగేశ్వర్ సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వర్, మొత్తంగా పెద్దల సభకు వెళ్లేందుకు గుంటూరు నుంచి కూడా ఆశావాహుల లిస్టు పెద్దగానే కనిపిస్తుంది. సో ఎవరికి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి? సో ఏ విధమైన చర్చ సాగుతుంది అక్కడ? ఏదైతే మొత్తంగా రాజ్యసభ నుంచి రాష్ట్రంలో మొత్తంగా 4 స్థానాలకి ఖాళీ అయ్యే నేపథ్యం ఉంది. ఈ 4 స్థానాలకు సంబంధించినవి కూడా మొత్తంగా కూటమికి వచ్చే అవకాశం ఉండటంతో ఈ యొక్క రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఆశాబాహులు వరుస క్రమంలో అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గుంటూరు నుంచి కూడా పలువురు నేతలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అదే విధంగా లోకేష్ ని కూడా కలిసినట్లుగా మనకు తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క 4 స్థానాలని ఎన్నికల సంబంధించిన అంశం కూడా ప్రారంభించడంతో ఆశావాహులు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు దీనికి సంబంధించి కూటమి
భాగస్వాములతో సమావేశం అవుతున్నారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్, అదే విధంగా బీజేపీ నేత మాధవన్ చూసుకుంటే వీళ్ళ మొత్తంగా ముగ్గురు కూడా దీనికి సంబంధించిన అంశంపై సమావేశం అవుతున్న నేపథ్యం ఉంది. ఏదైతే కూటమిని వారికి మొత్తంగా టీడీపీ తరఫున మొత్తంగా చాలా మంది సీనియర్ నాయకులు ఉండటం, వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఆయన్ని క్యూ పెట్టి అడుగుతా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాము, పార్టీలో ఉన్న నేపథ్యంలో మాకు కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక స్థానం కల్పించాలన్న అంశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇప్పటికే కలిసిన నేపథ్యం చాలా వరకు ఉన్నారు. అయితే అదే విధంగా చూసుకుంటే జనసేన, బీజేపీ కూడా వారికి సంబంధించి వారికి కూడా కొన్ని ఒక్కొక్కటి కన్నా వాళ్ళకి కేటాయించాలని రాజ్యసభకు సంబంధించిన సీట్లు వాళ్ళు అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు కలవబోయే ఈ సమావేశంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అదే ఏదైతే ఈ రోజుతో తేలనుందా లేకపోతే మరొకసారి కూర్చునే అవకాశం ఉంటుందా అనేది చర్చనీయాంశంగా ఉంది. అయితే మొత్తంగా గుంటూరు నుంచి చూసుకుంటే గల్లా జయదేవ్ అంతకు ముందు ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా దీని గురించి కూడా ఏదైతే రాజ్యసభ సీటు కోసం ఆశిస్తున్నట్లుగా మనకి పూర్తిగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ గుంటూరు ఉమ్మడి జిల్లా నాయకులు కూడా ఆయనకి మద్దతుగా కూడా ఇచ్చినట్లుగా మనకి పూర్తిగా సమాచారం అందుతుంది. ఇది నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ, అదే విధంగా లోకేష్ గానీ అటువైపు నుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంకా ఒక స్పష్టత రావాల్సి అయితే ఉంది. ఇంకా మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ఆశాభావం తమకి కావాలని కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి కలిసినట్లుగా కూడా మనకి తెలుస్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా ఇప్పుడు ఉన్న 4 సీట్లు ఎవరెవరికి సర్దుబాటు ఎన్ని అనే అంశం ముఖ్యంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే జనసేనకి ఒకటి, బీజేపీకి ఒకటి ఇస్తే కనుక మీరు చెప్తున్నట్టుగా నాగేశ్వరరావు మీరు చెప్తున్నట్టుగా గల్లా జయదేవ్ తో ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్ కానీ సత్సంబంధాలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఉభయ సభల్లోనూ ఆయన వాయిస్ గట్టిగానే వినిపించే ప్రయత్నం చేశారు. సో తెలుగుదేశం వాయిస్ ను కూడా వినిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ప్లేస్ ని పెమ్మసాని మొత్తంగా ఆక్యుపై చేసిన పరిస్థితి. గుంటూరు నుంచి ఒక బలమైన నేత పెమ్మసాని ఉన్నారు, మరో బలమైన నేత ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవటం ఈజీ అవుతుంది అనే పందాలో కూడా గల్లా జయదేవ్ పేరుకి ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది. సో ఏంటంటే చంద్రబాబు టేబుల్ మీద ఉన్న లిస్ట్ లో మొదటగా గల్లా జయదేవ్ పేరే బలంగా ఉంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఎస్, అవును. ఏదైతే గల్లా జయదేవ్ గతంలో ఎంపీగా చేసి ఉండటం, ఆయన కేంద్రంలో రాష్ట్రం గురించి కానీ జిల్లా ఆయన ఎన్నికైన ప్రాంతం నుంచి ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యం ఉంది గల్లా జయదేవ్. అదే కూడా నిధులు తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. అదే విధంగా రాజ్యసభ స్థానానికి ఆయనకి గానీ అవకాశం ఇస్తే రాష్ట్రానికి చాలా ఉపయోగకరమైన అంశాలను తీసుకొస్తారు, ఉపయోగకరమైన నిధులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి పెమ్మసాని బలమైన నాయకంగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిత్వ శాఖలో ఆయన సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం నుంచి కూడా పలు దఫాలుగా నిధులు తీసుకురావటం కానీ, అభివృద్ధి కార్యక్రమాల రాజధానికి సంబంధించిన అంశాలు ఆయన వివరించి చెప్పటం నేపథ్యం, నిధులు కూడా తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. అలాంటి క్రమంలో అలాగే కేంద్ర మంత్రి పెమ్మసానితో రాజ్యసభ స్థానానికి సంబంధించిన అంశంలో గల్లా జయదేవ్ ముఖ్యంగా గుంటూరు నుంచి అయితే ఆయన కోరుతున్న నేపథ్యం ఉంది. ఆయనకి ఇస్తే కనుక బలమైన నేతలు కేంద్రంలో ఇద్దరు ఉన్నట్లుగా అర్థమయ్యే పరిస్థితి, రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగకరమైన పరిస్థితి ఉండొచ్చు అని కూడా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే గత పాలనలో గల్లా జయదేవ్ కి సంబంధించిన ఏదైతే బ్యాటరీకి సంబంధించిన పవర్ జోన్ సంబంధించి అమర్జోన్ కి సంబంధించిన బ్యాటరీ కంపెనీ ఉండే నేపథ్యంలో దాన్ని కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన గత ఇబ్బందుల నేపథ్యంలో వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలాంటిదే ఆయన ఇంకా ఆ కంపెనీ ఇక్కడికి తీసుకురావడంతో పాటు పలు కంపెనీలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఉద్యోగాలు కూడా కాబట్టి అవకాశం ఉంటుంది కనుక ఆయనకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నాగేశ్వర్, గుంటూరు నుంచి అటు జనసేన కూడా గట్టిగానే పట్టుబడుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అటు జనసేన నుంచి ఆశావాహులు ఎవరున్నారు? ఏమైనా ఆ విధంగా చంద్రబాబు దృష్టి సారించే అవకాశం ఉందా? ఏ విధమైన పరిణామాలు జరుగుతున్నాయి అక్కడ? అంటే ముగ్గురు నాయకులు కూర్చున్న తర్వాత కొన్ని ఈక్వేషన్స్ అనేవి వస్తాయి, కానీ గట్టిగా పట్టుపడుతున్నట్టుగా తెలుస్తుంది జనసేన కూడా గుంటూరుకు సంబంధించి. ఏం జరుగుతుంది?
ఎస్, ఏదైతే గుంటూరు జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే టీడీపీ ఏదైతే జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలోనే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గుంటూరు జిల్లాలో ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. ఏదైతే గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఆయన పోటీ చేసి గెలుపొంది జనసేన తరఫున గెలుపొంది ఉన్నారు. అదే క్రమంలో ఇంకొక గట్టి నాయకుడిని తీసుకొని రాజ్యసభకు పంపిస్తే ఈ కూటమి నేతలు ఏదైతే టీడీపీకి సంబంధించిన పెమ్మసానితో కానీ ఇంకా ఇతరత్ర అంశాల వారితో కేంద్రంలో ఒక పాగా వేసి అక్కడి నుంచి కూడా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఏదైతే జనసేనకి సంబంధించిన నేతల్లో ఎవరైతే ఉన్నారనే అంశం కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నట్లుగానే ఇంకా తెలుస్తుంది. అయితే మొత్తంగా 4 స్థానాలే ఉండటం, ముఖ్యంగా ఒక స్థానం జనసేన కనుక అది రాష్ట్ర కూడా జనసేన నేతల్లో నేత చక్రం తిప్పగల నేత జనసేనలో ఎవరున్నారు అనేది అంటే గుంటూరు జిల్లానే కాదు మొత్తంగా చూస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా అదే విధంగా రాష్ట్రం మొత్తం మీద గట్టి నేత పుట్టున్న నేత ఎవరనేది కూడా చూస్తున్నట్లే తెలుస్తుంది. కానీ మొత్తంగా చూసుకుంటే ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు కానీ మరి 2 అటు పోతే 2 టీడీపీకి నేపథ్యం ఉంటుంది. అలా టీడీపీలో ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే నేపథ్యం. రైట్ నాగేశ్వర్, సమ్ టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్. ఇక రాజమండ్రి నుంచి రాజ్యసభ స్థానాలకు సంబంధించి అసలు ఏ విధమైన చర్చ జరుగుతుంది ఆ డీటెయిల్స్ అందించేందుకు గణేష్ జాయిన్ అవుతున్నారు. గణేష్, గుడ్ ఈవినింగ్. ముందుగా గోరెంట్ల బుచ్చే చౌదరి చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా పార్టీకి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన మంత్రి పదవి కూడా ఆశించారు, కానీ వయసు రీత్యా ఆ పదవికి ఛాన్స్ ఇవ్వలేకపోయారు, యువనేతలకు అవకాశం కల్పించిన పరిస్థితి. సో ఏంటి, ఏమైనా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందా రాజ్యసభ సీటు ద్వారా? లేదు ఇంకా ఎవరైనా కొత్త పేర్లు వినిపించే అవకాశాలు ఉన్నాయా? ఏం జరుగుతుంది? అంటే ఈ నెల 8తో నామినేషన్ల ప్రక్రియ ముగడం, 11వ తారీఖున నామినేషన్ ఉపసంహరణ, 18వ తారీఖున ఎలక్షన్ అనేది ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు కొన్ని పేర్లు అయితే ఇంకా తెర మీదకి రావాల్సి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు మాధవ్, వీరు ముగ్గురు కూడా సమావేశం కావాల్సి ఉంది. 4 స్థానాలు ఆంధ్రప్రదేశ్ కుంటే అందులో 2 టీడీపీకి, 1 జనసేనకి, 1 బీజేపీకి అన్న ఇప్పటికే ఒక సంకేతాలు ఇచ్చారు. అయితే ఎవరెవరికి ఈ స్థానాలు వరించబోతున్నాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి సందర్భంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బుచ్చయ్య చౌదరి సీనియర్ నేతగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగాని కొనసాగి చూస్తున్నారు. రాష్ట్రంలో మంత్రి పదవి కూడా ఆయనకు వరించలేదు. అయితే ఆ రాజ్యసభ సీటుకు పంపిస్తారన్న అంశంలో కూడా ఆయన పేరు ఎక్కడా కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాకినాడకు సంబంధించినటువంటి సానా సతీష్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. గతంలో ఆయన రాజ్యసభ చేసినటువంటి అంశం ఉంది. పారిశ్రామికవేత్త కావడంతో తిరిగి మళ్ళీ సానా సతీష్ ఇప్పటికే లోకేష్ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో అతనికి ప్రాధాన్యత ఉంటుందన్న చర్చ నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా కూటమిలో సీనియర్ నేతలుగా ఉన్నప్పటికీ కూడా జనసేన బీజేపీతో పొత్తు కారణంగా సీనియర్లకు గతంలో టికెట్లు ఇవ్వలేదు. అందులో ఉన్నటువంటి నేతలు దేవినేని ఉమా కావచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇలాంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇందులో ఢిల్లీ స్థాయిలో రిప్రజెంటేషన్ చేయగలటువంటి సమర్థులైనటువంటి వ్యక్తులకు ఈ స్థానాలు కల్పించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇటు జనసేన పార్టీ విషయానికి వస్తే లింగమనేని రమేష్ ఈ కుటుంబానికి అమరావతిలో బాగా పట్టుంది. అటు వ్యాపార రంగంలోను, ఇటు రాజకీయ వర్గాల్లోని సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి కూడా సన్నిహిత్యం అతనితో ఉండడం, కూటమితో పాటు కూడా అన్ని రకాల సపోర్ట్ ఉండడంతో జనసేన నుంచి లింగమనేని రమేష్ కు ఈ ప్రాధాన్యత ఉంటుంది అన్న అంశం అయితే కనిపిస్తుంది. ఇక బీజేపీ నుంచి రాష్ట్రంలో ఎవరికి కూడా ఈ టికెట్ వరించేటువంటి అవకాశం కనిపించట్లేదు. అది కేంద్ర పెద్దల చేతుల్లో ఉంది. కేంద్ర పెద్దలు ఢిల్లీ స్థాయిలోనే అంటే ఆ జాతీయ బీజేపీ నాయకుడికి రాజ్యసభకు పంపించేటువంటి యోచనలో ఉన్నారు. కాబట్టి ఒక స్థానం అవుట్ ఆఫ్ స్టేట్ నుంచే బీజేపీ డిసైడ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ తరఫున 2కి, జనసేన పార్టీ 1కి మాత్రం స్థానాన్ని కల్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే క్లారిటీ రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ ఈ ముగ్గురు భేటీ తర్వాత కొంత పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ గణేష్. సో రైట్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగబోతుంది. 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 2 తెలుగుదేశానికి సంబంధించి, అందులో ఒక్కొక్క స్థానానికి
అటు భారతీయ జనతా పార్టీ ఇటు జనసేనకు ఇచ్చేందుకైతే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఇక ముగ్గురు నేతలు సమావేశమైన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ సమావేశమైన తర్వాత అటు కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్రంలో ఉన్న వ్యక్తులకు ఇస్తారా, లేదంటే ఎవరినైనా తీసుకొచ్చి ఈ సీట్ను అప్పగించే ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేయబోతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంటే అటు జనసేన నుంచి మాత్రం లింగమనేని రమేష్ పేరైతే బలంగా వినిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఇటు కూటమిలోని తెలుగుదేశం పార్టీతో కూడా ఆయన అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ నేతలతో సన్నిహితంగా ఉండటం, ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్తుడి కావడంతో లింగమనేనికైతే లైన్ క్లియర్ అయినట్టుగానే తెలుస్తుంది. ఇక ముగ్గురు ఎవరు, ఆ ముగ్గురు పేర్లు ఎవరి పేర్లు రాబోతున్నాయనేది మాత్రం కొంత సస్పెన్స్ అయితే నడుస్తుంది. అటు గల్లా జయదేవ్ పేరు బలంగా వినిపిస్తూ ఉన్నా గల్లా జయదేవ్ అవకాశం ఇస్తారా, లేదంటే ఇంకా కొత్త పేర్లు తెర మీదకి వస్తాయనే చర్చ కూడా సాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నామినేషన్ల దాఖలు అయితే జరుగుతోంది. నేడో రేపు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా కూటమి నుంచి వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అంటే 4 సీట్లను గెలుచుకోవటం సునాయాసంగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థుల్ని ఎక్కువగానే ఉన్నారు, ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. వారిని సంతృప్తి పరిచి ఎవరికి ఈ సీటు అందించబోతున్నారనేది మాత్రం మాట్లాడాల్సి ఉంది. అదేవిధంగా చర్చ కూడా సాగుతున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి నెల్లూరు నుంచి సాగర్ రెడ్డి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రాజ్యసభ స్థానాలకు సంబంధించి నెల్లూరు నుంచి కూడా ఆశావాహుల లిస్టు గట్టిగానే వినిపిస్తుంది. సోమిరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. సో ఏ విధమైన రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా అయితే దేశవ్యాప్తంగా కూడా 24 రాజ్యసభ స్థానాలకైతే ఖాళీ అయింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 4 ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇప్పటికే జూన్ 8వ తేదీ వీళ్ళకి నామినేషన్ ఉంటుంది. జూన్ 8వ తేదీ నామినేషన్ తర్వాత 9 కూడా స్క్రూటినీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యసభ రేసులో పలువురు ఆశావాహులు ఉన్నారు. ఈ లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉందని చెప్పొచ్చు. దీనిలో ప్రధానంగా కొన్ని కీలక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ఇటీవలే మహానాడులో లోకేష్ ఓ ప్రతిపాదన కూడా చేశారు. 33% మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తారంటే ఆయన ప్రతిపాదించారు. కాబట్టి ఈ రాజ్యసభ రేసులోనే ఓ మహిళకు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పి కొందరు ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే టీడీపీలో సీనియర్ నేతలైన ఇటు నెల్లూరు జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారితో పాటుగా టీడీపీ వాయిస్ గట్టిగా వినిపించే వర్ల రామయ్య, అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, అలాగే భాష్యం రామకృష్ణ వంటి నేతలు ఇప్పటికే పోటీ పడుతున్నారు. వీళ్ళకి తోడుగా సిట్టింగ్ ఎంపీ చెప్పండి. ప్లీజ్ కంటిన్యూ. సిట్టింగ్ ఎంపీగా సానా సతీష్ కూడా ఉన్నారు. ఈయన కూడా మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర కొంత మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యం కూడా చింతకాయల విజయ్, అలాగే లోకేష్ కి చాలా సన్నిహితంగా వ్యవహరించే కిలార్ రాజేష్ పేర్లు కూడా జోరుగా ప్రచారంలో ఉంది. వీళ్ళందరి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రధానంగా రేపు 4 ఎవరికి వీళ్ళకి ఎంపీ సీట్లు వస్తాయి, అదే రాజ్యసభ సీట్లు నామినేషన్కి వెళ్ళబోతున్నాయి. ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా కూడా ఇప్పటికే టీడీపీ అయితే ఇప్పటికే చాలా గట్టిగా చంద్రబాబు నాయుడు ఓ విషయం ప్రస్తావించారు. అంటే గతంలో బీజేపీకి రాజ్యసభలో అవకాశం ఇచ్చాం కాబట్టి ఇది పూర్తిగా ఈసారి 4 కూడా టీడీపీ అవకాశం ఉందని చెప్పి ఒకవైపు వినిపిస్తున్నప్పటికీ అలయన్స్ లో భాగంగా ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఒక సీటు కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఇటు పవన్ కళ్యాణ్ దాని మీద ఏమైనా చర్చించారా? చాలా సేపు ప్రధానంగా ఇటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా చర్చలు కొనసాగినట్టు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ని చాలా పొగుడుతూ ఆయన శాఖ కేంద్రంలో అనేక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అనేక అవార్డులు రావడంతో పవన్ కళ్యాణ్ పొగుడుతూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సీఎం. సో ఈ నేపథ్యంలో అంటే పొగడ్తలకే పరిమితం చేసి జనసేనకి రాజ్యసభ సీట్ కు అవకాశం కల్పిస్తారా, లేదంటే అంటే ఎమ్మెల్యేల పరంగా చూసుకుంటే 24 మంది ఎమ్మెల్యేలు కావాలి కాబట్టి వీళ్ళకి 21 ఉన్నారు కాబట్టి మాటలతో సరిపెడతారు. అంటే 4 రాజ్యసభ సీట్లు టీడీపీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటి వరకు గడిచిన 2 సంవత్సరాలు కావచ్చు, లేదంటే పాస్ట్ లో వైసీపీ గవర్నమెంట్ లో గట్టిగా వాయిస్ వినిపించిన పర్ల రామయ్య లాంటి సీనియర్ నేతలు దీనికి ప్రధానంగా ఇంకొక విషయం ప్రస్తావించుకోవాలంటే, ఎందుకంటే ప్రధానంగా గతంలో రాజ్యసభ సీట్లు ఇచ్చిన అనేక మంది కూడా పార్టీని విడిచి వెళ్ళిపోయారు. అంటే కేంద్ర కార్పొరేట్ వ్యక్తులకి అవకాశం ఇచ్చారు. ఈ కార్పొరేట్ వ్యక్తులంతా కూడా ఢిల్లీలో లాబింగ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇటు గతంలో సుజనా చౌదరి కావచ్చు, లేదంటే అనేక మంది కూడా ఢిల్లీ కేంద్రంగా వ్యాపారాలు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ రాజ్యసభలో అవకాశం ఇచ్చినప్పటికీ రేపు ఏదైనా పార్టీ కష్టకాలంటే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అంటే ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉన్నా లేకపోయినా వీళ్ళు వాయిస్ ని గట్టిగా వినిపించాలి. కాబట్టి పెద్దల సభలో వీళ్ళు పార్టీని నమ్ముకుని పార్టీకి విధేయతగా ఉన్న వారికి ఈసారి సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత అనుభవాల దృష్ట్యా అనేక మంది సీట్లు ఇచ్చినప్పటికీ వారు
పార్టీ అంటే సాగర్ ఇక్కడ రాజ్యసభ సీట్లు అన్నప్పుడు ఆర్థిక సమీకరణాలు పైకి కనిపించవు కానీ పార్టీల ఆర్థిక సమీకరణాలు కూడా తెరపైకి వస్తాయి కదా. ఆర్థికంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే వాళ్ళకే సీట్లు ఇచ్చే సంస్కృతి అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది కదా. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. అంటే ఆర్థికంగా ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు అంతా కూడా లెక్కలు ఏంటంటే ఇక్కడ స్టేట్ విషయానికి వేరు, పెద్దల సభలో వేరు. ఖచ్చితంగా ఆర్థిక మూలాలు అంటే వ్యాపారాలు అధికంగా ఉన్న వారిని ప్రస్తావిస్తారు. ఇదే సమయంలో ఈ ఆర్థిక వ్యవహారాలే పార్టీ మారడానికి కూడా ప్రధానం. ఎందుకంటే వాళ్ళు ఎంతగా ఢిల్లీలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు వ్యాపారాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు మారిన వెంటనే అవతల వచ్చే ప్రభుత్వం ఇలా వ్యాపారాల మీద ఒత్తిడి తెచ్చినప్పుడు లేదంటే ఆ ఒత్తిడి తట్టుకోలేకుండా రాజకీయంగా మారిపోతూ ఉంటారు. అదే పార్టీని నమ్ముకుని విధేయతగా ఉన్న వారికి పట్టం కట్టినా లేదంటే ప్రజల సభలో అవకాశం ఇచ్చిన రాజ్యసభ సీట్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రభుత్వాలు మారినా కూడా పార్టీకి విధేయంగా ఉంటారని చెప్పి ఇప్పుడు నయా ట్రెండ్ ఏంటంటే లోకేష్ చాలా గట్టిగా చెప్పారు. మొత్తం కూడా జడ్జి జనరేషన్ ఎప్పుడైతే మారుతుందో మొత్తం మూడో జనరేషన్ వచ్చేస్తుంది. అంతా యువకులకి అవకాశాలు ఇస్తాం. లోకేష్ ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మహానాడులో సభలన్నీ జరిగే కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు చెప్తున్న అంశాలు తీసుకుంటూనే లోకేష్ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు కిలార్ రాజేష్ అనే వ్యక్తి లోకేష్ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. అలాగే పర్ల రామే చాలా సీనియర్ గా ఉన్నారు. సో సీనియర్ జూనియర్ ఇలా సమ్మిళితంగా ఇటు పార్టీకి విధేయతతో ఉండాలి, అలాగే ఆర్థిక మూలాలు ఉండాలి. పర్ల రామయ్య కావచ్చు లేదంటే మరికొంతమంది మనం ఇప్పుడు ప్రస్తావించిన పేర్లో ఆర్థికంగా చూసుకుంటే వీళ్ళు వందల వేల కోట్లు ఉండే వ్యక్తులు కాదు. పార్టీకి మాత్రం ఎప్పుడు కష్టకాలంలో ఉన్నా పార్టీకి మొదటిగా ముందర వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించే వ్యక్తులు. ఇలా మీరు చెప్పినట్టు ఆర్థికంగా చూసుకోవాలి, పార్టీ విధేయతను చూసుకోవాలి. కాబట్టి ఈ 4 రాజ్యసభ సీట్లకైతే చాలా కాంపిటీషన్ అయితే ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సాగర్. మీరు చెప్తున్నట్టుగా మొత్తంగా రాజ్యసభకు సంబంధించి ఆశావాహుల లిస్టు జాంతాడంతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఎవరికి ఓకే చెప్పబోతున్నారు, పెద్దల సభకు ఎవరిని పంపించబోతున్నారు అనేది మాత్రం ఈ రోజు రేపు ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం.